ఈ రోజు మా వదినికి ఒక ఎగ్జామ్ ఉంది. సో మనలా కాదు కాబట్టి మార్నింగే లేసి ఆమె రెడీ అయిపోయారు. తను టిఫిన్ తింటుంటే నన్ను లేపి టకటక రెడీ అవ్వమని చెప్తుండే. తను టిఫిన్ తినే లోపు నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను. పిల్లల తల్లులంటే ఇలానే ఉంటారండి. ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఎంత బుద్ధిగా బ్యాగ్ సదురుకుంటారంటే ఎగ్జామ్ బుక్స్ అవి అన్ని ఉంటాయో లేదో తెలియదు కానీ మదర్ మాత్రమే వాళ్ళ బేబీకి ఏమేం కావాలో అవన్నీ సర్దుకుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మా ఇంట్లో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆఖరికి నా ఆడబిడ్డ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నువ్వు నా ఎగ్జామ్ కి రెడీ అవ్వలేదు అని చెప్పి మా వదిన మా అన్నయ్యని వేసుకుంటూనే ఉంది. అందరిది ఒక బాధ అయితే నా అల్లుడు మాత్రం నా చుట్టూరే కూర్చోవాలంటాడు. ఎనీవేస్ మా వదిన తిట్టిన తిట్లకి మా అన్నయ్య 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చాడు. అవును, నాకు మాత్రమే డౌట్ వస్తుంది, మీకు 4 తిట్లు పడితే తప్ప పనిచేయరండి. ఒక మా ఇంట్లో మొగోళ్ళే ఇలా ఉన్నారా లేకపోతే మీ ఇళ్లలో కూడా ఇలానేనా? బైక్ ఎక్కడం ఆలస్యం, మా బుజ్జిగడికి నేను ఒక బెడ్ లా దొరికేస్తాను. బండి ఎక్కాడంటే చాలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కూడా వెళ్ళనంటాడు. బట్ కంఫర్ట్ జోన్ మొత్తం నేనేమో. ఫైనల్ గా మా వదిని ఆన్ టైమ్ లో ఎగ్జామ్ హాల్ లో దింపేసి నేను మా అన్న మాత్రం అలా చెట్ల వెంబడి తిరుగుతా ఉన్నా. అదే చెట్లలో మాకు జాంకాయలు కనిపిస్తే నా కోసం కోస్తావా లేదా అని కూర్చున్నాను. ఇంకా చెల్లి అడిగిన తర్వాత వాడు చేయకుండా ఉంటాడా? టకటక ఎక్కేసి పడితే పడ్డాడు, కానీ నా కోసం మాత్రం జాంకాయలు కోసాడు. అబ్బా, ఆ పడేదేదో కొంచెం ఆ వాటర్ లో పడ్డా బాగుండు. నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుండే. అదేంటి మీ అన్నయ్య నీ కోసం జాంకాయ అంత కష్టపడి కోస్తే వాడేమో పడిపోవాలని కోరుకుంటున్నావా అంటే, వాడు నాకు ఇచ్చే ప్రేమను మాత్రమే మీ అందరికి చూపిస్తున్నా. వాడు నన్ను ఎంత ఇరిటేట్ చేస్తాడో మీ ఎవరికి తెలియదు. ఎనీవేస్ అందరి కొంపల్లో ఉండేదే కదా, తెగ కొట్టుకుంటాం తన్నుకుంటాం, మళ్ళీ ఫైనల్ గా ఒకటి ఏ మాటకు ఆ మాట. మాకు దొరికిన జాంకాయలు మాత్రం చాలా టేస్ట్ గా ఉన్నాయి. దొంగతనం కంప్లీట్ అయిపోయే లోపు మా వదిన ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఇంకటకటక ఆవిని తీసుకుని ఇంటికి బయలుదేరిపోయాం. సీ యు ఇన్ ది నెక్స్ట్